హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఇప్పుడు టైం మార్నింగ్ 6:15 అయింది. సాటర్‌డే తీసిన వీడియో ఇది. ఏంటి రోడ్స్ చూపిస్తా అనుకుంటున్నారా? నేను 5:30కే వాకింగ్‌కొచ్చాను. 45 మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో తీస్తున్నాను. రోడ్స్ అన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ టైంలో వాకింగ్ చేసుకుంటే బావుంటదని ఇప్పుడు వాక్ చేస్తున్నాను. అదిగోండి సూర్యోదయం కూడా అయిపోయింది. అలా చూడండి సూర్య భగవానుడు ఎంత అందంగా ఉన్నారో. అలా ప్రశాంతంగా 45 మినిట్స్ వాక్ చేసుకున్న తర్వాత ఇంటికొచ్చేసాను. నేను మొన్న గురువారం పూజ చేశాను కదా! ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఆ రోజు పెట్టిన ముగ్గిది. ఎంత గాలొచ్చినా చెక్కు చెదరకుండా ఉంది. బానే ఉంది కదా! ఎందుకు తుడవడం అని చెప్పి అలా ఉంచేశాను. ఇంట్లోకెళ్ళి చూశాను. పిల్లలింకా లెగలేదు. సో, గార్డెన్‌లోకొచ్చి మొక్కలకి కొంచెం వాటరింగ్ చేశాను. ఇప్పుడు సమ్మర్ కదా! 2 పూటల వాటరింగ్ చేస్తున్నాను కుదిరితే. అలా వాటరింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్లవర్స్ తీసుకున్నాను పూజ చేసుకోవడానికి. సాటర్‌డే కదా! జస్ట్ బాత్ చేసుకొని నార్మల్‌గా పూజ చేసుకుందామని పువ్వులు తీసుకుంటున్నాను. ఈ లోపల మా పాప లేచింది. యూనిఫార్మ్స్ అన్నీ వాషింగ్ మిషన్‌లో వేయమన్నాను. నేనైతే ఈ లోపల బాత్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు దేవుడికి సింపుల్‌గా ప్రసాదం చేస్తున్నాను చూడండి. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. అటుకులుంటాయి కదా! వాటిని ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా బెల్లం తురుము తీసుకొని ఇందులో వేశాను. బెల్లంకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. దీని తర్వాత అటుకులు ములిగేంత వరకు మిల్క్ యాడ్ చేశాను. సో, దీపం పెట్టుకొని దీన్నే ప్రసాదంగా దేవుడికి పెట్టాను ఈరోజు. ఈ అటుకులు ఈవినింగ్ మా బాబుకి స్నాక్‌గా తినిపిస్తాను. ఎందుకంటే మనం చేసిన ప్రసాదం వేస్ట్ చేయకూడదు. మనం ఏం తినగలమో అదే ప్రసాదంగా చేసుకొని దేవుడికి పెట్టుకొని, మనకెంత కావాలో అంతే చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ చేసేసి, బయట పడేసి అలాంటివి చేయడం వల్ల ఫుడ్ వేస్ట్ అవుతది. ఫుడ్ వాల్యూ మనకు తెలియనట్టే. ఫుడ్ వాల్యూ తెలియకపోతే ఆ దేవుడు అస్సలు క్షమించరు. అది లేక చాలా మంది కష్టపడుతున్నారు. అలా దేవుడి దగ్గర హాఫ్ అన్ అవర్ నా బాధలన్నీ చెప్పేసుకుని, బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ తిన్నాను. అది వీడియో తీయలేదు. ఆల్రెడీ తినేసాను. ఇప్పుడు సింక్‌లో పెట్టేస్తున్నాను. ఈరోజు సాటర్‌డే కదా! మెయిన్ బట్టలు ఏం వాష్ చేయాలో అవన్నీ వాషింగ్ మిషన్‌లో వేసాం ఇందాక. మిగిలినవి నెక్స్ట్ డే అంటే సండే వేస్తాను. బట్టలు బయట ఆరేసేసాను. మా పిల్లలిద్దరికీ నెయిల్స్ కట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఈరోజు. ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి నెయిల్స్ కట్ చేస్తాను ఇద్దరికీ. ఎవ్రీ వీక్ కట్ చేస్తే మంచిదే గానీ టైం కుదరదు. అందుకే 15 డేస్‌కి ఒకసారి పెట్టుకున్నాను. ఆ రోజులో ఏం చేయాలో ముందే రాసుకొని పెట్టుకుంటున్నాను. ఈ మధ్య బ్రెయిన్‌లో అస్సలు ఉండట్లేదు. అందుకే బుక్ మీద పెట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడు నేను గోంగూర పచ్చడి చేస్తున్నా ఈరోజు. గోంగూర చాలా తక్కువ దొరుకుతదనమాట ఇక్కడ. ఈరోజు దొరికింది. వెంటనే తీసుకున్నాము. మొత్తం వండేయకుండా హాఫ్ ఇందులో వేశాను. బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో, మార్నింగ్ కొన్ని బట్టలు వాష్ చేయడానికి వేశాను కదా! మండేకి ఏవైతే బాగా అవసరమో అవి ఫస్ట్ ట్రిప్‌లో వేసేసాను. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటదో చెప్పలేము. అవి మళ్ళీ ఆరలేదనుకోండి బట్టలు మండేకి అందవు. అందుకే ఫస్ట్ ట్రిప్‌లో మనకి బాగా ఏం కావాలో అవి వేసుకోవాలి. ఇవి మండేకి లేకపోయినా పర్వాలేదు అనుకున్న బట్టలేమైనా ఉంటే సెకండ్ ట్రిప్‌లో వేసుకుంటాను. అంటే సండే అలా. ఇక్కడ న్యూజిలాండ్‌లో వెదర్‌తోని బట్టలు ఉతికేటప్పుడు చాలా చిరాకొస్తది నాకు. టైంకి వాష్ చేసుకోలేము, ఆరవు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడే వర్షాలు పడతది. లేకపోతే మబ్బుగా ఉంటది. అస్సలు ఆరవు. అలా కరెక్ట్ వేడి తగలకుండా ఉంటే బట్టలు స్మెల్ వచ్చేస్తాయి కదా! బయట ఆరబెట్టేటప్పుడు. ఇప్పుడైతే గోంగూరలో వాటర్ లేకుండా బాగా వేయించేసాను. చిన్న చింతపండు పెట్టేసి అలా ఉంచుతున్నాను. బాగా చల్లారిన తర్వాత పచ్చడి చేస్తాను. మా ఇంట్లో అందరం ఫ్యాన్స్ అన్నమాట గోంగూర పచ్చడికి. మా పాప కూడా బాగా ఇష్టంగా తింటది గోంగూర పచ్చడి. కానీ గోంగూర వేడి కదా! ఎక్కువగా పెట్టకూడదు. ఇక్కడ ఎలానో ఎక్కువగా దొరకదులెండి. ఇంకో పక్క రైస్ కడిగి పెట్టేసాను. ఇప్పుడు నేను మా బాబు కోసం కుక్ చేస్తున్నాను వేరేగా. ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను కదా! ఇందులోని హాఫ్ వరకు బియ్యం తీసుకున్నాను. ఇంకా మిగతా హాఫ్‌కి కందిపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. బియ్యం మరి హాఫ్ కాదులెండి. హాఫ్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి. వీటిని ఇప్పుడు వాటర్‌తోని బాగా కడిగేసాను. ఇప్పుడు కప్పు రైస్‌కి 2 కప్పులు వాటరేస్తాం కదా! ఇక్కడ ఒక కప్ తీసుకున్నాను కదా! మొత్తం అన్నీ కలిపి. కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా సగానికి కట్ చేసి, ఒక చిన్న టొమాటోలోని హాఫ్ టొమాటో తీసుకున్నాను. చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇంక మూత పెట్టేసుకొని ఒక 6, 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. సో, కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇక్కడ నేను పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి అన్నీ వేసేసాను. ధనియాలు, జీలకర్ర అన్నీ ఫస్ట్ ఏసేసుకొని 2 వెల్లుల్లేసి, కొద్దిగా ఇంగు వేసేసి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసేసాను. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేయలేదనుకోండి గోంగూరలోని ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయన్నమాట. ఎండుమిర్చిని, వెల్లుల్లి. అందుకే ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసేసుకొని తర్వాత గోంగూర వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ చింతపండు కూడా వేసాం కదా! మొత్తం అంతా వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. బాగా మెత్తగా చేసేసుకోకూడదు. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతది. యమ్మీగా కనిపిస్తుంది కదా! గోంగూర పచ్చడి. మీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు గోంగూర పచ్చడికి? కామెంట్ చేయండి చూస్తాను. ఇప్పుడు దీనికిలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల 7 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారింది. విజిల్ కూడా రిలీజ్ అయిపోయింది. మూత తీసేసి ఇప్పుడు నేను మొత్తం కలిపేస్తాను ఒకసారి.
చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. 10 మినిట్స్‌లో విజిల్స్ వచ్చేస్తాయి. ఈజీ అనమాట చిన్న పిల్లలకి కుక్ చేసుకోవడం. అది కూడా ఎప్పుడైనా టైం ఉంటేనే నేను కుక్ చేస్తాను. లేకపోతే మేము వండుకున్నదే పెడతాము. ఇందాక వేసిన టొమాటో ఉంది కదా! ఇవి తీసేస్తున్నాను. లేకపోతే గొంతుకి అడ్డుగా పడతాయన్నమాట చిన్న పిల్లలకి. సూపర్ టేస్ట్ ఉంటదనమాట. ఇందులో ఫస్ట్ నెయ్యేయాలి. ఈ నెయ్యి చూసారు కదా! పోసుగా చాలా బావుంటది. ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ప్యూర్ హోమ్‌మేడ్ ఘీ అనమాట. మొన్న ఇండియా వచ్చాను కదా! అప్పుడు మా పిన్ని చేసిచ్చారు. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. మా బాబుకి ఇప్పుడు తినిపిస్తాను. చాలా టేస్టీగా ఉంటదండి. ఇంకో పక్క రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మా పాపకు కూడా రైస్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే టైం ఆల్రెడీ 12:30 అయింది. నేను చేసేవి మాత్రమే చూపిచ్చాను. ఈ లోపల మా పిల్లలకి బాత్ చేయించాను. హౌస్ క్లీన్ చేశాను. సింక్‌లో కొన్ని గిన్నెలుంటే క్లీన్ చేసుకున్నాను. ఆ బట్టలన్నీ బయట ఆరేసాను. ఈ వంట చేస్తూ మధ్య మధ్యలో అవన్నీ చేశాననమాట. ఇక్కడ టేస్ట్ కోసం చిన్న టిప్ చెప్తాను. గోంగూర పచ్చడి తిన్నప్పుడు ఘీ వేసుకోవడం కాదు, ఆయిల్ వేసుకొని తినాలి. ఆయిల్ అంటే గానుగ నూనె ఉంటది కదా! ఆ నూనె వేసుకొని మీరొకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ఘీ కన్నా ఆయిల్ ఏసుకుంటే బావుంటది గోంగూర పచ్చడిలో. సో, అలా మా పిల్లలిద్దరూ వాళ్ళ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తినేసారు. దాని తర్వాత మేము కూడా తిన్నాము. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేనైతే కొంచెం ఆయిల్ రాసుకుందాం అనుకుంటున్నానిప్పుడు. ఓపెన్ చేశాను. ఎప్పుడు చూసినా, ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉండి ఆయిల్ రాసుకుందాం హెయిర్‌కనుకున్నా, ఇక్కడ చలికి ఎప్పుడూ ఆయిల్ అసలు లిక్విడ్‌గా ఉండదు. ఇలా గడ్డ కట్టేసుంటది. రాసుకోబుద్దెయదు. ఈరోజైతే కొంచెం ఎండుంది గాబట్టి బయట పెడుతున్నాను. ఇలా ఎండలో పెడుతున్నాను. బయటంటే బయట కాదు. ఇంట్లోనే ఇలా విండో పక్కన పెడుతున్నాను. కొంచెం వేడి తగిలి ఇలా ఆయిల్‌లాగా అయ్యింది. అదలా ఆయిల్‌లాగా అయ్యే లోపల మనకు ఆయిల్ అప్లై చేసుకోవాలనే ఇంట్రెస్ట్, ఉత్సాహం, మూడు అన్నీ పోతాయన్నమాట. పిల్లలిద్దరికీ ఏంటో గాని ఈ రోజు నిద్రొచ్చేసింది బాగా. ఇద్దరు పడుకుని పోయారు. నేనైతే అలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బుక్ తీశాను చదువుకుందామని. నా వీడియోస్ ఎప్పటినుంచో ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తది. నేను ఆఫ్టర్‌నూన్ పడుకోను. అలా ఒకసారి పడుకున్నాననుకోండి నెక్స్ట్ డే ఆఫీస్‌లో ఖచ్చితంగా నాకు నిద్రొస్తది. ఎంత కష్టమైన వర్క్ ఉన్నా కూడా నిద్రొచ్చేస్తది. అందుకని ఏదో ఒక బుక్ తీసి చదువుకుంటాను. ఈరోజైతే ఈ బుక్ తీశాను. ఈ బుక్ నాకు మా అన్నయ్య పంపించారు విజయనగరం నుంచి. శారీరక వ్యవస్థ, మానసిక అవస్థ, ఆధ్యాత్మిక చికిత్స. బుక్ పేరు చూసారు కదా! మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. చాలా బావుంటది. అలా బుక్ చదివేసరికి ఈవినింగ్ 5:30 అయింది. మా పాప పడుకొని లేచింది. పావు బాజీ చేసిచ్చాను తిన్నది. చాలా టేస్టీగా కుదిరింది. కానీ వీడియో తీయలేదు ఏమనుకోద్దు. మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో తీసి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. దాని తర్వాత డాన్స్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది మా పాపకి. మీ అందరికీ తెలుసు కదా! మా పాప క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటది అని. ఈ టాపిక్ మీద చాలా క్వెషన్స్, డీఎమ్స్ వస్తున్నాయి నాకు. అవన్నీ ఒకరోజు కూర్చొని క్లియర్ చేసేస్తానండి. ఏమనుకోవద్దు లేట్ అవుతుందని. మన ఇండియా నుంచే క్లాస్ తీసుకుంటుంది. సో, అలా 1 అవర్ క్లాస్ జరిగింది. అప్‌కమింగ్ పెర్ఫార్మన్సెస్ చాలా లిస్ట్ ఉంది. టైం కుదిరినప్పుడల్లా ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నాము. మా పిల్లలకి ఫోను చూడడం అనే కాన్సెప్టే తగ్గించేసాం కంప్లీట్‌గా. దానికి బదులుగా మేము మా టైంని వాళ్ళకిస్తున్నాము. అలా ప్లాన్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది మాకు. అవన్నీ కూడా మీతో తప్పకుండా అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. పేరెంటింగ్ గురించి చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు గానీ, బట్ నా ఎక్స్‌పీరియన్స్ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. పిల్లలందరికీ కూడా చదువుతో పాటు ఇంకొక యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. మనం చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళే టైము, ఆ లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు పిల్లల లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. మన లైఫ్ స్టైల్ ఏంటో వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి, మనమే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి మన దారిలోకి తీసుకురావాలి. మొత్తం మారిపోలేరు కానీ, కొంతవరకు మన చేతుల్లో కూడా ఉంటది. అవన్నీ డీప్‌గా డిస్కస్ చేసుకుందాం ఒకరోజు.
సో, అలా మొత్తానికి మా పాపకి 1 అవర్ అయితే క్లాస్ అయింది. ఎవ్రీ సాటర్‌డే ఖచ్చితంగా క్లాస్ ఉంటది. అండ్ ట్యూస్‌డే కూడా ఉంటది. వీక్లీ 2 డేస్ ఉంటాయన్నమాట క్లాసెస్. మీకు గుర్తుందా? మార్నింగ్ దేవుడికి పెట్టాను కదా! ప్రసాదంగా అటుకులు. అదిప్పుడు మా బాబుకి తినిపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూను ప్రసాదం అందరికి ఇచ్చేసి మిగతా అంతా మా బాబుకి తినిపిచ్చాను. కృష్ణుడికి అటుకులు, బెల్లం పెడతారు కదా! సో, మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడికి నేను తినిపిస్తున్నాననమాట. దాని తర్వాత బయటకి తీసుకెళ్తున్నాను పిల్లల్ని పార్క్‌కి. బయటైతే ఫుల్ ఎండుంది ఈరోజు. ఇదిగో సన్ స్క్రీన్ రాస్తున్నాము. ఇక్కడైతే ఖచ్చితంగా బయటికెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ రాసుకొనే వెళ్ళాలి. ఇప్పుడొకసారి టైం చూద్దాం ఎంతయిందో. చూపిస్తాను మీకు. చూడండి 7:19 ఆల్‌మోస్ట్ 7:30 అనమాట నైట్. కానీ బయట చూడండి లైట్ ఎలా ఉందో ఈ టైంలో కూడా. లేట్‌గా రాత్రవుద్దనమాట. 9:30, 10 ఆ టైంలో రాత్రవుద్ది. అంతవరకు ఇలానే ఉంటది వెలుతురు. మా పాపకి డాన్స్ చేసింది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది. మరి మా బాబుకి అందుకే బయటకొచ్చాము. ఇద్దరు ఒక గంట సేపు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఇదే టైము ఇంట్లో ఉంచితే ఖచ్చితంగా మొబైల్ తీస్తారు. పక్కాగా తీస్తారు. వాళ్ళలా ఆడుతూ ఉండగా నేను కూడా వాకింగ్ చేసుకున్నాను. నాకు కూడా మళ్ళీ ఈవినింగ్ టైమ్ కొంచెం వాకింగ్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడేవో టోర్నమెంట్స్ జరుగుతున్నాయన్నమాట ఫుట్‌బాల్. ఈ గ్రౌండ్ చాలా పెద్దది. ఇక్కడ చాలా గేమ్స్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఫ్యూచర్‌లోని మనకేమైనా గేమ్స్ జరిగితే ఖచ్చితంగా ఇక్కడికొచ్చి నేను వీడియో తీస్తాను. మా పిల్లలు ఆల్రెడీ 1 అవర్ ఆడారు. ఇంకా చూడండి బయట వెలుతురు ఎంతుందో. ఇప్పుడైతే టైము 8:30 దాటిపోయింది. ఇంకా ఇంటికెళ్ళిపోవాలి. బట్ ఒకసారి ఈ గేమ్ చూద్దాం అని చెప్పి ఇక్కడ నించున్నాను. కప్స్ ఉన్నాయక్కడ. ఇదిగోండి ఇద్దరు పిల్లలు బోర్డ్ పట్టుకొని నించున్నారు. చాంపియన్స్ 2025 అంట. Ladies and gentlemen, welcome to the medal and trophy presentation for the 2025 Dettol Women's National League driven by Ford Grand Final. Our presenters this afternoon are Andrew Pragnell, New Zealand Football CEO, Laura Menzies, Northern Region Football CEO, Matthew Slade, Ford Marketing Director, and Nadia Murray Browning, Chair of the New Zealand Match. Please come forward, Sarah Jones, Courtney Day, Will Roberts, then Grace Tier. ఇది కప్పిస్తా చూడు అలా చూడు అటు చూడు అటు చూడు కప్పు నువ్వు తీయమ్మా నువ్వు తీరా నువ్వు ఫోటో తీరా. వీడియో చేద్దామంటే మా బాబు అస్సలు కోఆపరేట్ చేయలేదండి. అందుకే ఇంకా కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాము. మొత్తానికి ఇలా గడిచిందనమాట నా సాటర్‌డే. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.